ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయి హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. నమస్కారం శ్రీకాంత్ గారు. నమస్కారం అండి. కంగ్రాచులేషన్స్ అండి. చక్కని సబ్జెక్ట్ ని చేసి తెలుగు ప్రేక్షకులకు అందించా విడుదలైన అన్ని చోట్ల కూడా చాలా చక్కగా ప్రదర్శింపబడుతోంది. దీనిపై మీ స్పందన? యాక్చువల్గా మేము అనుకున్న దానికన్నా ఎక్కువ స్పందన వచ్చిందండి. ఎందుకంటే మేము మిడిల్ రేంజ్ బడ్జెట్ కాబట్టి కొద్దిగా స్లో పికప్ ఉంటుంది అనుకున్నాము. బట్ థర్డ్ ఫోర్త్ డే నుంచి కూడా కలెక్షన్స్ బాగున్నాయి. సో మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి కలెక్షన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయని మేము అనుకుంటున్నాం యాక్చువల్గా. సో సెకండ్ థర్డ్ వీక్ కెల్లా చాలా స్టడీగా ఉండి 50 days మూవీ అవుద్దని మా ఎక్స్పెక్టేషన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ చూడగానే అందరికీ కూడా బ్లాక్ అండ్ వైట్ అనగానే క్వశ్చన్ మార్క్. ఏంటి టైటిల్ ఇట్లా ఉంది, అసలు సినిమాలో ఏ అంశాలు చూపించడం జరిగింది అనేది అందరికీ కూడా క్వశ్చన్ మార్క్, ఒక క్యూరియాసిటీ డెవలప్ చేసే విధంగా ఉంది. అదేవిధంగా దానికి తోడు మీరు చేసినటువంటి పబ్లిసిటీ కూడా వైవిధ్యంగా ఉంది. తర్వాత అందులో ఉన్నటువంటి కాస్టింగ్ కూడా చాలా క్యూరియాసిటీని పెంచాయి మార్కెట్లో. సో అసలు ఇట్లాంటి వైవిధ్యమైనటువంటి టైటిల్ పెట్టడానికి ఇన్స్పిరేషన్ అండి? యాక్చువల్గా టైటిల్ వెరీ యాప్ట్ అండి సబ్జెక్ట్ కి. క్యారెక్టర్స్ ఉంటాయి దీంట్లో. ఇట్స్ క్యారెక్టర్ ప్లే. బేసిక్ గా ఒక గ్లోబల్ ఇష్యూ తీసుకొని సెంట్రల్ ఇష్యూగా కరెంట్ ఇష్యూ అంటే టెర్రరిజం కాన్సెప్ట్ తీసుకొని అదే అండర్లయింగ్ కాన్సెప్ట్ దాన్ని తీసుకొని క్యారెక్టర్ ప్లే చేసాము. ఆ క్యారెక్టర్స్ ఏంటంటే ఎక్స్ట్రీమ్స్ వెళ్తూ ఉంటాయి. సమ్ టైమ్స్ మనం బ్లాక్ గా ఫీల్ అవుతుంది. బ్లాక్ అంటే చెడు క్యారెక్టర్ గా ఫీల్ అవుతుంటాం, కొన్నిసార్లు మంచి క్యారెక్టర్ ఫీల్ అవుతుంటాం. సో బ్లాక్ ఈజ్ చెడు అండ్ వైట్ ఈజ్ మంచి టైప్ లో ఆ ఎక్స్ట్రీమ్స్ మధ్య మూవ్ అవుతుంటుంది ఆడియన్స్ పర్సెప్షన్. బట్ క్యారెక్టర్స్ బిహేవియర్ నార్మల్ గా సినిమాటిక్ గా వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా స్క్రిప్ట్ ప్రకారము. బట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్ చూసే విధానంలో ఆ ఎక్స్ట్రీమ్స్ చేంజ్ అయిపోతూ ఉంటుంది వాళ్ళు. సో ఆ చేంజ్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, చేంజ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి, చేంజ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. సో ఏ విధంగా చూసినా టైటిల్ 100% యాప్ట్ అండి. సో టైటిల్ కి మంచి అప్రిసియేషన్ వచ్చింది. అంటే మీరు చెప్పినట్లుగా క్యారెక్టర్స్ లో షేడ్స్ నే మీరు టైటిల్ గా కూడా పెట్టడం జరిగింది అంటున్నారు కదండి? అవునండి. థాట్ ఎట్లా వచ్చింది అసలు? థాట్ ఏం లేదండి. యాక్చువల్గా స్క్రిప్ట్ అంతా చేసుకున్న తర్వాత ఒక 3-4 టైటిల్స్ అనుకున్నాము. అన్నిటికన్నా మోస్ట్ యాప్ టైటిల్ బ్లాక్ అండ్ వైట్ అనిపించింది. ఎందుకంటే ఆ ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి కదా బ్లాక్ అండ్ వైట్. సో ఆ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ మధ్య క్యారెక్టర్స్ మూవ్ అయిపోతూ ఉంటాయి. సో అందుకోసమే మేము బ్లాక్ అండ్ వైట్ అని తీసుకున్నాం. స్టోరీ లైన్ కి ఇన్స్పిరేషన్ ఏంటండి అసలు? స్టోరీ అంటే ఖచ్చితంగా ఇట్లాంటి అంశాలు చాలా వరకు జరుగుతూనే ఉన్నాయి సమాజంలో. సో యాక్చువల్లీ అట్లాంటి ఏదైనా ఒక రియలిస్టిక్ సంఘటన తీసుకుని చేయాలని మీరు అనుకున్నారా, లేదంటే ఏదో అంటే మీరు డైరెక్టర్ గా మొదటి సినిమా కాబట్టి ఇటువంటి అంశాన్ని మీరు తీసుకుని చాలా చక్కగా చేయడం జరిగింది. అసలు స్టోరీ లైన్ కి ఇన్స్పిరేషన్ ఏంటి, అసలు ఆ స్టోరీ మొదలు పెట్టడానికి రీజన్ ఏంటండి? స్టోరీ మొదలు పెట్టడానికి యాక్చువల్గా రియల్ గా జరుగుతున్న ఈవెంట్స్ ఏనండి. ఆల్మోస్ట్ సిమిలర్ ఈవెంట్స్ జరుగున్నాయి సొసైటీలో, అంటే గ్లోబల్ లెవెల్లో జరుగున్నాయి. సో ఒక యుఎస్ లో ఒకటి జరిగింది, అలాంటి స్టోరీస్ ఉన్నాయి. దాన్ని మేము సినిమాటైజ్ చేసి ఈ కంటెంపరీ ఇష్యూ కరెంట్ ఇష్యూ టెర్రరిజం తీసుకొని దీనిలో ఈ బ్రాకెట్ లో ఫిట్ చేసి ఆల్మోస్ట్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తోని ప్లే చేసాం మేము. కాస్టింగ్ గురించి చెప్పండి సార్. కాస్టింగ్ దీంట్లో లీడ్ క్యారెక్టర్స్ వచ్చేసి రాజీవ్ కనకాల గారు, సింధు తులాని, జాకీ ష్రాఫ్ గారు, ఉత్తేజ్, సివిఎల్, మెల్కోటి, జీవా, ఆలీ, షకీలా. ఓకే. సో క్యారెక్టర్స్ కూడా ఫస్ట్ మేము నమ్ముకుంది స్క్రిప్ట్ యాక్చువల్గా. సో ఆ సబ్జెక్ట్ ఆ స్క్రిప్ట్ తీసుకున్నాము. ఆ స్క్రిప్ట్ ఆ క్యారెక్టర్స్ ఎవరు డిమాండ్ చేస్తే వాళ్ళని మేము చూజ్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక విధంగా లక్కీ, వెరీ ఫార్చునేట్. ఎందుకంటే మా ప్రొడ్యూసర్ గారు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు నాకు. సో ఈ క్యారెక్టర్ కి ఎవరు కరెక్ట్ గా ఉంటే మనం వాళ్ళు తీసుకుందాం అనే లెక్కలోనే మేము వెళ్ళాము. సో దీంట్లో కమర్షియల్ క్యాలిక్యులేషన్స్, ఇంత బడ్జెట్, ఇంత బిజినెస్, ఆ క్యాలిక్యులేషన్స్ పక్కన పెట్టేసి కాసేపు క్యారెక్టర్స్ ఎవరైతే డిమాండ్ చేస్తాయో అలాంటి ఆర్టిస్టుల కోసం ట్రై చేశాము. ఫార్చునేట్లీ మేము అనుకున్న క్యారెక్టర్స్ కి కరెక్ట్ ఆర్టిస్ట్ దొరికారు మాకు. అదేవిధంగా జాకీ ష్రాఫ్ గారిని తీసుకురావటం, టాలీవుడ్ కి తీసుకురావడం అంటేనే ఒక డిఫరెంట్ థాట్. ఏంటంటే ఆ థాట్ రాగానే డెఫినెట్ గా పబ్లిక్ లో ఒక రకమైన క్యూరియాసిటీ బాగా డెవలప్ అయిపోయిందండి బ్లాక్ అండ్ వైట్ సినిమా పట్ల. సో యాక్చువల్ గా జాకీ ష్రాఫ్ గారిని పెట్టాలన్న థాట్ ఎట్లా వచ్చింది అసలు? అవునా, జాకీ ష్రాఫ్ గారు ఉండడం వల్ల మాకు చాలా తెలుగు మూవీస్ మధ్య ఇది ఒక డిఫరెన్షియేట్ పాయింట్ లా కనిపించింది మాకు. ఎందుకంటే జాకీ ష్రాఫ్ ఉన్నాడు బ్లాక్ అండ్ వైట్ లో అనేది ఒక చిన్న డిస్కషన్ లాగా వచ్చేసింది మూవీకి. ఫస్ట్ అడ్వాంటేజ్ మాకు కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక నేషనల్ స్టేచర్ ఉన్న ఆ ఇమేజ్ ఉన్న హీరో కావాలి మాకు. ఎందుకంటే కొన్ని గ్లోబల్ ఇష్యూస్, కొన్ని ప్యాట్రియాటిక్ థింగ్స్, కొన్ని కరెంట్ ఇష్యూస్ మీద కామెంట్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ కామెంట్ చేస్తున్నప్పుడు
నేషనల్ స్టేచర్ కానీ హీరో కానీ ఉంటే మనకి అది రీచ్ అవుతాయి ఆడియన్స్ కి. ఎవరంటే వాళ్ళు చెప్తే అది కొద్దిగా రీచ్ అవ్వడానికి కష్టం అవుతుంది. సో ఆ స్టేచర్ ఉన్న హీరో మనకి జాక్ ష్రాఫ్ గారు అంటే ఆల్మోస్ట్ సీనియర్ మోస్ట్ హీరో. తెలుగులో కూడా ఒకలాంటి యాక్సెప్టెన్స్ సాఫ్ట్ కార్ హీరో కాబట్టి మాకు ఆబ్వియస్ చాయిస్ అయిపోయాడు జాక్ ష్రాఫ్. ఆయన కోఆపరేషన్ ఎలా ఉందండి? టాలీవుడ్ పట్ల ఆయన యొక్క ఐడియాలజీ ఎలా ఉందండి అసలు? వెరీ ప్రొఫెషనల్ అండి. అంటే ఫస్ట్ యాక్చువల్ గా కమిట్ అయ్యే ముందు చాలా డిఫరెంట్ జాక్ ష్రాఫ్ యాక్చువల్ గా. ఎందుకంటే ఎవ్రీ డైలాగ్ ఎవ్రీ సీన్ అన్ని కన్సీవ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్స్లేట్ చేసి చెప్తే కానీ తను యాక్సెప్ట్ చేయలేదు రోల్. బట్ వన్స్ రోల్ యాక్సెప్ట్ చేసిన తర్వాత వెరీ ప్రొఫెషనల్, థరోలీ ప్రొఫెషనల్. టోటల్ గా ఎన్ని రోజులు కంప్లీట్ గా వర్కౌట్ చేశారండి మొత్తం సినిమా అంతా? అరౌండ్ 45 days అండి. అరౌండ్ 45 days, అరౌండ్ 2.5 crores బడ్జెట్. సో మీకు అది ఆ టైమ్, ఆ ఎఫర్ట్, మనీ, ఆ కమర్షియలిజం అంతా మీకు స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఆల్రెడీ సినిమా చూసుంటే డెఫినెట్ గా ఇట్ బి రిచర్ దెన్ ద 2.5 crores కానీ వాట్ ఎవర్. అంటే సో ఆ పారామీటర్స్ కన్నా బెటర్ అవుట్పుట్ ఇచ్చాం మేము. అదేవిధంగా క్యారెక్టరైజేషన్స్ మీరు ఆల్రెడీ స్టోరీ బేస్డ్ గా మీరు డెవలప్ చేయడం జరిగిందని చెప్తున్నారు కదా. అంటే ఖచ్చితంగా క్యారెక్టర్స్ కి కొంతమంది ఆర్టిస్టులు మాత్రం సూట్ అవుతారు అనేది ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఐడియా ఉంటుంది. సో అదేవిధంగా రాజీవ్ గారి పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఎక్స్ట్రాడినరీగా ఆయన లీడ్ రోల్ ని చాలా చక్కగా పోషించడం జరిగింది. సో ఆ క్యారెక్టర్ గురించి కూడా చెప్పండి సార్. యాక్చువల్గా రాజీవ్ గారు ఇప్పుడు రీసెంట్ పాస్ట్ లో ఆల్రెడీ చేస్తున్నారు. ఫిలిం బ్యార్వింద్ కానీ, విశాఖ ఎక్స్ప్రెస్, ఇంకా చాలా మూవీస్ చేస్తున్నారు. ఓకే, ఎలాంటి హీరో అంటే, నేను హీరో కూడా అన్నాను యాక్చువల్గా, ఎలాంటి ఆర్టిస్ట్ అంటే మనకి డైరెక్టర్ కి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో మనం ఒక స్క్రిప్ట్ అనుకొని ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఒక ఇమేజ్ ఉన్న హీరోకి వెళ్తే మనకి ప్రాబ్లం అనమాట. ఎందుకంటే డామినేట్ చేస్తుంది క్యారెక్టర్ ని. ఇక్కడ ప్యూర్ క్యారెక్టర్ ప్లే ఇది. సో ప్యూర్ క్యారెక్టర్ ప్లే వెళ్ళాలన్నప్పుడు ఇలాంటి షేడ్స్. ప్లస్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒకటే కలర్ లో ఉండదు క్యారెక్టర్. సో ఒకసారి మనకి నెగిటివ్ అనిపిస్తూ ఉంటాడు, ఒకసారి పాజిటివ్ అనిపిస్తూ ఉంటాడు, ఒకసారి డిప్రెస్డ్ గా ఉంటాడు, ఒకసారి జోక్స్ వేయాలి. అంటే అన్ని ఎమోషన్స్ ని అతను ఎగ్జిబిట్ చేయాలి. కాబట్టి అన్ని ఎమోషన్స్ ని ఎగ్జిబిట్ చేస్తూ హీరోయిక్ వన్ సైడెడ్ ఇమేజ్ లేని వన్ ఆఫ్ ది వెరీ ఫ్యూ ఆర్టిస్టులలో మనకి రాజీవ్ గారు ఒకరు ఉన్నారు. సో డిఫాల్ట్ చాయిస్ ఆల్మోస్ట్ అది క్యారెక్టర్ ని అనుకున్నప్పుడే ఇంకా రాజీవ్ గారు డిఫాల్ట్ చాయిస్ అయిపోయారు. ఇక సింధు తులాని గురించి చెప్పుకోవాలంటే ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఎస్పెషల్లీ కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కానివ్వండి, తర్వాత ఈ రొమాంటిక్స్ సిచ్యుయేషన్స్ కానీ, తర్వాత తాను ఇమ్మర్స్ అయిపోయి యాక్ట్ చేసినట్టుగా చాలా చక్కగా చేసింది ఆవిడ. సింధు గారి గురించి కూడా చెప్పండి సార్. సో ఇందాక రాజీవ్ గారు చెప్పిందే సింధు గారికి కూడా ఆల్మోస్ట్ వ్యాలిడ్. సో మా క్యారెక్టర్స్ అన్ని తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఆ లైన్ కనిపిస్తుంది. అంటే క్యారెక్టర్స్ వల్లే ఆర్టిస్టులు వచ్చారు తప్పితే వీళ్ళని పెట్టుకొని స్టోరీ ఫామ్ చేయడం కానీ, సీన్స్ ఫామ్ చేయడం కానీ జరగలే అనేది ఆబ్వియస్ గా కనిపిస్తుంటుంది. సో అలానే రాజీవ్ గారు లానే సింధు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేస్తున్నారు. రీసెంట్ గా బతుకమ్మ, అయితే ఈవెన్ బిగినింగ్ ఆఫ్ కెరియర్ అయితే మన్మద నుంచి కూడా ఆల్మోస్ట్ వన్ హీరోయిన్ హూ కెన్ ఎగ్జిబిట్ బోత్ గ్లామర్ అండ్ ఆల్సో డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ ఎమోషన్స్ ని ఎమోట్ చేయగలుగుతాను. సో తను కూడా మాకు ఆల్మోస్ట్ ఆబ్వియస్ చాయిస్. కాస్త కన్విన్స్ చేయడానికి కొద్దిగా కష్టమైంది, ఎందుకంటే డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. ఫస్ట్ భయపడింది, ఎందుకంటే కాంట్రవర్షియల్ క్లైమాక్స్ ఉంది సినిమాలో. సో ఆ కాంట్రవర్సీ వల్ల, ఆ నెగిటివిటీ వల్ల, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఎమోషన్స్ వల్ల పర్వాలేదా అన్నట్టుగా ఫస్ట్ 1 or 2 days తీసుకుంటాను టైము. అన్ని ఇంప్రెస్ అయింది, కానీ ఆ కాంట్రవర్సీ ఏమన్నా వద్దా క్యారెక్టర్ నాది అనేది తను కొద్దిగా చూసుకుంది. బట్ ఒకసారి సైన్ చేసిన తర్వాత 100% తను చాలా బాగా వచ్చింది. తర్వాత క్లైమాక్స్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేయడం జరిగింది. క్లైమాక్స్ మనం ఇప్పుడు రివీల్ చేయొద్దు. ఇంకొక విషయం ఏంటంటే కంప్లీట్ గా వీటన్నిటికీ ఇంత చక్కని 2 hours డ్రైవ్ కి, తర్వాత ఆ స్క్రీన్ ప్లే గానీ, మూల కథకి, వీటన్నిటికీ కూడా చాలా చక్కగా మీరు తీర్చిదిద్దడం జరిగింది. స్టోరీ పైన ఎన్ని రోజులు స్పెండ్ చేశారండి మొత్తం కంప్లీట్ గా? స్టోరీ పైన ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 year అండి. ఎందుకంటే ఇలాంటి హిడెన్ మూవీస్ అంటే కంప్లీట్ గ్రిప్పింగ్ ఎక్కడ పోకుండా కూర్చున్న ఆడియన్స్ కి ఎటువంటి ఎంటర్టైన్మెంట్ పార్ట్ గురించి వాడు ఎక్స్పెక్ట్ చేయకుండా చాలా చక్కగా డ్రైవ్ వెళ్ళిపోయింది 2 hours కూడాను. దాని గురించి చెప్పండి సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే క్లోజ్ డ్రామా, టోటల్ హిడెన్ డ్రామా, ఇది ఓపెన్ డ్రామా కాదు. కాబట్టి ఆ హైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఫస్ట్ హాఫ్ లో లాక్ చేసుకుంటూ వెళ్ళాలి, సెకండ్ హాఫ్ లో అన్ని రివీల్ చేస్తూ వెళ్ళాలి. ఫస్ట్ కాంప్లికేషన్. సెకండ్ కాంప్లికేషన్ వచ్చేసి గ్లోబల్ ఇష్యూ ఉంది. అంటే దీంట్లో అన్ని రకాల మీద కామెంట్స్ ఉంటాయి. అంటే వెరీ సెన్సిటివ్ వాటి మీద కూడా కామెంట్స్ ఉంటాయి. సో అలా కామెంట్ చేస్తున్నప్పుడు, అవన్నీ మనం చూపిస్తున్నప్పుడు వెరీ సెన్సిబుల్ గా ప్లే చేయాలి. ఆ బ్యాలెన్స్ ఏమాత్రం అటు ఇటు అయినా కూడా ఇంకా ఆల్మోస్ట్ డిజాస్టర్ అయిపోతుంది సెకండ్ హాఫ్ అంతా. సో థౌజండ్స్ ఆఫ్ మిస్టేక్ చేసే ప్రాబ్లం ఉన్న సబ్జెక్ట్ ఇది. బట్
మాక్సిమం గా దాన్ని అన్ని చేసుకుంటూ ఫిట్ చేసుకుంటూ అల్టిమేట్ గా ఒక స్క్రీన్ ప్లే ఎక్కడ లూజ్ అవ్వకుండా, ఆ గ్రిప్ ఎక్కడ లూజ్ అవ్వకుండా ఆ ఫ్లోని క్లైమాక్స్ దాకా తీసుకెళ్లాము. మోస్ట్లీ అందుకోసమే ఆడియన్స్ కూడా అప్రిషియేట్ చేసి ఈ రోజు సక్సెస్ ఇచ్చారు మాకు. ఎందుకంటే ఖచ్చితంగా డ్రైవ్ అట్లా అంత టైట్ గా మీరు స్క్రీన్ ప్లే చేయబట్టి ఖచ్చితంగా అది అందరికి కూడా రీచ్ అయింది మంచిగా. తర్వాత అండర్ కరెంట్ మీరు ఇచ్చినటువంటి మెసేజెస్ అందరికీ కూడా చాలా చక్కగా రీచ్ అయ్యే విధంగా ఉన్నాయి. డెఫినెట్ గా అందరూ కూడా సమాజంలో ఎవరి బాధ్యతను వాళ్ళు చక్కగా నిర్వర్తించగలిగితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనేది చాలా చక్కగా తీర్చిదిద్దడం జరిగింది. సో ఈ సినిమా స్టోరీ స్టార్ట్ చేసినప్పుడు, స్టోరీ గురించి వర్కౌట్ చేసినప్పుడు ముందే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా ఈ సక్సెస్ ని? అంటే యాక్చువల్గా మేము మెసేజ్ ఇవ్వాలని ఎక్కడ ట్రై చేయలేదు. ఎందుకంటే క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్ మెసేజ్ ఇవ్వదు. ఓకే, ఒక అబ్జర్వేషన్ చేస్తుంది సొసైటీ మీద, ఇలా ఉంది సొసైటీ అంటుంది తప్పితే ఏది మెసేజ్ ఇవ్వదు ఇలా చేయాలి అని. మూవీ పరంగా ఎక్కడ మెసేజ్ ఇవ్వలేదు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎక్కడ మెసేజ్ ఇవ్వలేదు. సో ఎక్స్ప్లిసిట్ గా మెసేజెస్ ఏముండవు, ఇట్స్ ఓన్లీ షేరింగ్ ఆఫ్ ఫీలింగ్స్. ఇప్పుడు జరుగుతున్నది, మన చుట్టూ జరుగుతున్నవి మేము చూసాము, మేము ఇలా ఫీల్ అయ్యాము, ఈ క్యారెక్టర్స్ ద్వారా మా ఫీలింగ్ మేము ప్లే చేస్తున్నాము. మీరు కూడా చూసి ఫీల్ అవుతే జస్ట్ పాస్ ఆన్ ద ఫీలింగ్, మీ ఫీలింగ్స్ కూడా పాస్ చేస్తే అంటే లాస్ట్ కాదు అలానే ముగిస్తాము. అంటే ఒకరి కోసం అందరం, అందరి కోసం ఒకరంటే లెట్ us బి కాన్షియస్ అబౌట్ ద సొసైటీ. అందరం పోలీసింగ్ చేద్దాం, సెల్ఫ్ పోలీసింగ్. సో ఎవరో వచ్చి చేయాలి అది చేయాలని కాకుండా విల్ స్టార్ట్ సెల్ఫ్ పోలీసింగ్. అంటే మనమే కాన్షియస్ గా ఉండి మనమే సొసైటీని కనుక ఇఫ్ వీ కెన్ లుక్ ఆఫ్టర్ ద సొసైటీ, ఇట్స్ ఎ బెటర్ సొసైటీ టు లివ్. అలా అన్నది మేము మా అండర్లయింగ్ కాన్సెప్ట్ అది. దానికి ఇంకా సినిమాటిక్ గ్రామర్ యాడ్ చేసి, స్క్రీన్ ప్లే గ్రామర్ యాడ్ చేసి స్క్రిప్ట్ అంతా రెడీ అయినప్పుడు మాకు ప్రొడ్యూసర్ ని కన్విన్స్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ లాస్ట్ ద ఆడియన్స్, దిస్ ఇస్ ద చైన్. ఓకే, సో ఫస్ట్ కరెక్ట్ గా చేసాము అండ్ త్రూ అవుట్ క్యారెక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ వాళ్ళ జాబ్స్ చేశారు కాబట్టి ద ప్రోడక్ట్ హాస్ కమ్ అవుట్ వెరీ వెల్ నవ్ ఇన్ థియేటర్స్. ఆడియన్స్ కూడా చూసిన వాళ్ళు ఎవరు కూడా ఆల్మోస్ట్ రివ్యూస్ కానీ, ఇంటర్నెట్ లో కానీ, ఈవెన్ పేపర్స్, న్యూస్ పేపర్స్, వాట్ ఎవర్ దే ఆర్, అన్నిట్లో వెరీ పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. సో కాకపోతే ఏంటంటే ఇలాంటి మిడిల్ రేంజ్ మూవీస్ కి ఇట్ టేక్స్ టైమ్ టు రీచ్ బి సెంటర్స్, సి సెంటర్స్. అంటే స్లోగా అది మూవీనే క్యారీ చేయాలి ఆడియన్స్ దాకా. సో అది కొద్దిగా స్లో పాయిజన్ లాగా ఉంటుంది. బట్ ఆల్రెడీ మేము ఆ డిఫరెన్స్ చూస్తున్నాము. బై ది 4th or 5th డే మాకు ఆ రెస్పాన్స్ చాలా పాజిటివ్ గా కన్వర్ట్ అవుతుంది. ఐఎమ్ షూర్ 2nd, 3rd వీక్ వెళ్ళేసరికి ఇట్ విల్ బి బిగ్ బ్లాస్ట్. ఇక మ్యూజిక్ గురించి చెప్పుకోవాలంటే విజయ్ చాలా చక్కగా చేస్తారు మ్యూజిక్, విజయ్ కురాకుల. ఎందుకంటే ఇలా గతంలో ఆయన చేసిన సినిమాలు కూడా చాలా మంచి సినిమాలు చేయడం జరిగిందండి విజయ్ కురాకుల. సో దీనిలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అల్టిమేట్ గా ఆయన ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం సాంగ్స్ కి చాలా రిచ్నెస్ తో కూడినటువంటి చాలా చక్కని మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. సో విజయ్ మ్యూజిక్ గురించి చెప్పండి సార్. యాక్చువల్ గా దీంట్లో ఓన్లీ 1 సాంగ్ ఉంది, అది ఫస్ట్ హాఫ్ లో వచ్చేస్తుంది. సెకండ్ హాఫ్, మోస్ట్ ఆఫ్ ది సెకండ్ హాఫ్, ఆల్మోస్ట్ ఆల్ ది సెకండ్ హాఫ్, ఈవెన్ ఫస్ట్ హాఫ్ లో 50% ఆఫ్ ది ఫస్ట్ హాఫ్ టోటల్ టెక్నికల్ ప్లే. ఓకే, సో ఇట్స్ నాట్ ఓన్లీ క్యారెక్టర్ ప్లే బట్ టెక్నికల్ గా కూడా తీసుకెళ్లాలి. టెక్నీషియన్సే క్యారీ చేయాలి మూవీని. ఎందుకంటే ఆ స్పీడ్, ఆ గ్రాఫ్ మనం కంటిన్యూ చేయలేకపోతే ఎక్కడ డ్రాప్ అయిపోతూ ఉంటుంది అది. సో అక్కడ విజయ్ కురాకుల గారి రికార్డింగ్ కానీ, జోషి గారి కెమెరా వర్క్, మార్తాండ్ గారి ఎడిటింగ్ స్టైల్, సో ఇవన్నీ కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాయి. అంటే ఎవరు ఎక్కడ అనేది అన్ని బాగుంది అంటే ద కాంట్రిబ్యూషన్, అంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ అన్ని ఆ బ్యాలెన్స్డ్ గా పడితేనే మనకి ఆ ఫ్లో వస్తుంది. సో ఇలా ఎస్పెషల్లీ ఇలాంటి మూవీస్ కి విజయ్ కురాకుల గారు ఆల్రెడీ చేస్తున్నారు. తను కూడా డిఫాల్ట్ చాయిస్ ఒక విధంగా మాకు. ఈవెన్ ఫిలిం అరవింద్ గారిని అందరూ 120 కిలోమీటర్స్, విశాఖ ఎక్స్ప్రెస్, సో ఈ కైండ్ ఆఫ్ మూవీస్ రికార్డింగ్ ఇచ్చి ఉన్నారు. సో మాకు కాన్ఫిడెన్స్ ఉండింది ముందు నుంచి. సో విజయ్ కురాకుల గారు ఆల్రెడీ చేస్తున్నారు ఇలాంటి థీమ్స్. సో మనము ఈజీగా తన మీద డిపెండ్ అవ్వచ్చు, రిలే అవ్వచ్చు అనుకున్నాము. యాక్చువల్లీ ఒక విధంగా నేను షాక్ అయ్యాను, అంటే అంత బాగా చేశారు తను ఫస్ట్ అటెంప్ట్ లోనే. సో చిన్న కరెక్షన్స్ చేసుకున్నా కూడా తర్వాత ఇట్ హాస్ జెల్డ్ విత్ ది స్క్రీన్ ప్లేతో అన్ని జెల్ అయినాయి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత అద్భుతమైన రికార్డింగ్ ఇచ్చినా కూడా మనకి స్క్రిప్ట్ స్క్రీన్ ప్లేతో జెల్ అవ్వకపోతే ప్రాబ్లమాటిక్, అవుట్ సైడ్ గా ఉంటుంది అది. బట్ ఇక్కడ ఏంటంటే అన్ని టెక్నికల్ ఫ్యాక్టర్స్ తో పాటు రికార్డింగ్ బిగ్ హైలైట్ అయిపోయింది మూవీకి. ఇంకొక క్యారెక్టర్ గురించి కూడా మనం చెప్పుకోవాల్సి వస్తే మన ఉత్తేజ్ గారి క్యారెక్టర్ అండి. ఉత్తేజ్ గారి క్యారెక్టర్ ఆల్మోస్ట్ ఆయన దగ్గర నుంచి ఓపెన్ అవుట్ మొదలవుతుంది మ్యాటర్ అంతా కూడా. సో ఉత్తేజ్ క్యారెక్టర్ ని ఎట్లా కన్సీవ్ చేశారు? ఉత్తేజ్ గారు చాలా సీనియర్ ఆర్టిస్ట్, యాక్చువల్ గా మంచి ఆర్టిస్ట్, అందరికి మనకి పరిచయమే. అయితే లాస్ట్ 10-15 years నుంచి కూడా తను క్యారెక్టర్స్ చేస్తున్నారు. కానీ
అంటే ఒక మూవీ గురించి మనం రివ్యూ రాస్తున్నప్పుడు స్పెషల్ మెన్షన్ చేసే క్యారెక్టర్స్ తక్కువ చేశారు, మెనీ అయిపోయారు. అంటే ఎందుకంటే ఎక్కువ కామెడీ ట్రాక్ వైపు వెళ్ళినప్పుడు సీనియర్ కామెడీ మనకి చాలా మంది ఉన్నారు సీనియర్ కామెడియన్స్, దానిలో ఆ గ్రూప్ లో అలా వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసరికి సపరేట్ అనమాట. అంటే ప్యూర్ క్యారెక్టర్ ప్లే, లెస్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కి ఒక రోల్ ఉంది ప్లే చేయడానికి మూవీలో. అంటే ఎవ్రీ క్యారెక్టర్ ఒక ట్విస్ట్ టర్న్ కి వాళ్ళే లీడ్ చేస్తూ ఉంటారు. అలానే ఉత్తేజ్ గారు రాజు కనకాల బెస్ట్ ఫ్రెండ్ మూవీలో. ఓకే, సో ఇక్కడ రాజు కనకాల ఉత్తేజ్ క్లోజ్ ఫ్రెండ్స్ అవుట్ సైడ్ ది ఆఫీస్కి వచ్చేసరికి ఒకతను బాస్, ఒకతను అటెండర్. సో ఈ ఎమోషన్ క్యారీ చేయాలి, ఆ రెండు ఎమోషన్స్ క్యారీ చేయాలన్నమాట. సో ఆ బ్యాలెన్స్ వాళ్ళు ఇద్దరు పర్ఫెక్ట్ గా చేశారు కాంబినేషన్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇట్లా అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి అతనికి. సో నెగిటివిటీ షేడ్స్ ఉన్నాయి, పాజిటివ్ షేడ్స్ ఉన్నాయి. క్యారెక్టర్ కూడా అంటే ఇప్పుడు రివీల్ చేయకూడదు కానీ ఒక పాయింట్ లో క్యారెక్టర్ అటెన్షన్ మొత్తం ఆ క్యారెక్టర్ మీదనే ఉంటుంది, సెంట్రల్ అయిపోతుంది. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క క్యారెక్టర్ సెంట్రల్ అయిపోతూ ఉంటుంది. సో ఒక ఫేజ్ ఆఫ్ మూవీలో, ఒక 20-25 మినిట్స్ మూవీలో మన ఉత్తేజ్ గారి క్యారెక్టర్ సెంట్రల్ పాయింట్ అయిపోతుంది. సో ఆ విధంగా తనకి స్పెషల్ మెన్షన్ వచ్చింది చాలా రివ్యూస్ లో. ఎందుకంటే ఎన్నో మూవీస్ చాలా మంచి క్యారెక్టర్స్ చేసినా అతని వల్ల సినిమాలు ఎలాంటి ట్విస్ట్లు జరగలే కాబట్టి కొద్దిగా తక్కువ మెన్షన్ ఉండేది. ఇక్కడ ఏంటంటే తన వల్ల చాలా ట్విస్ట్లు టర్న్స్ తనే రీజన్ కాబట్టి ఆ స్పెషల్ మెన్షన్ వచ్చింది. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్. ఎందుకంటే కొన్ని సీన్స్ చూసుకుంటే ఒక్కొక్కసారి ఆడియన్స్ కి అంటే ఆ క్యారెక్టర్ పైన కూడా అనుమాన పడాల్సిన సీన్స్ ఉన్నాయి, ఆ బ్లాస్ట్ సీన్ కానీ కొన్ని సీన్లు. సో ఇంకా సినిమా గురించి చెప్పుకోవాలంటే కంప్లీట్ గా ఒక మంచి సినిమా రావాలంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ కి మంచి టేస్ట్ ఉండాలండి. అదేవిధంగా డైరెక్టర్ ని ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా చాలా చక్కగా ఎంకరేజ్ చేసేటటువంటి ఒక మంచి గుణం కూడా ఉండాలి. ఎందుకంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ మొత్తం తన మైండ్ లో ఉంటుంది, తను ఎట్లా చేయగలుగుతాడు ఎట్లా అనేది బిఫోర్ రిలీజింగ్ ద థియేటర్స్ ఆయన మైండ్ లో ఆల్రెడీ రిలీజ్ అవుతుంది సినిమా. సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా చాలా చక్కగా ఆయన కోఆర్డినేట్ చేసి ఖచ్చితంగా ఫ్రీడమ్ ఇవ్వగలిగితేనే తను మంచి అవుట్పుట్ ఇవ్వగలుగుతాడు డైరెక్టర్. దట్టు దిస్ ఇస్ యువర్ లాంచింగ్ ప్యాడ్. అంటే ఇంకా ఆ యొక్క పట్టుదల అనేది ఇంకా డబుల్ అయిపోతుందండి దానిలో. సో ఈ విషయాలన్నీ కూడా కొంచెం వివరంగా చెప్పండి సార్. ఇలాంటి మూవీస్ ఎందుకంటున్నా అంటే ఫ్రెష్ థాట్స్, రొటీన్ కాకుండా లిటిల్ డీవియేషన్, ఫ్రెష్ థాట్ తో మనం ప్రెజెంట్ చేసినప్పుడు ఇది పోర్ట్రే చేయడానికి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు మన దగ్గర, అదేం తక్కువ లేదు, టాలెంట్ ఉంది ఇండస్ట్రీలో. అండ్ టెక్నీషియన్స్ కూడా ఉన్నారు, ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్స్. అయితే ఈ ఫ్రెష్ థాట్ ని ఎంకరేజ్ చేయడానికి వీ నీడ్ 2 heroes. దే ఆర్ ఓన్లీ 2 heroes who can, అంటే అయితే అనుకోకుండా ఒక రోజు వరకు నేను గమ్యం వరకు ఇలాంటి ట్రెండ్ ని కంటిన్యూ చేయడానికి వీ జస్ట్ నీడ్ 2 heroes. మిగతా అందరూ ఆటోమేటిక్ గా అయిపోతారు. దోస్ 2 heroes ఆర్, వన్ ఈజ్ ప్రొడ్యూసర్, అదర్ ఈజ్ ఆడియన్స్. ఓకే, సో ప్రొడ్యూసర్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్, సపోర్ట్ ద ప్రోడక్ట్. సెకండ్, మళ్ళీ ఫైనల్ గా ఆడియన్స్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ సపోర్ట్ ద ప్రోడక్ట్. బిట్వీన్ దీస్ 2 points మిగతా అంతా ఉంది ఇండస్ట్రీలో. టెక్నీషియన్స్ ఎలాంటి వాళ్ళు, ఆర్టిస్టులు ఎలాంటి వాళ్ళు అంటే ఏ మూవీలో ఎలా రిక్వైర్మెంట్ ఉంటే అలా బెండ్ చేసుకుంటాం మేము. సో కెమెరామ్యాన్ జోషి గారు అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా చేయగలరు, ఆర్ట్ మూవీ చేయమన్నా చేయగలరు. సో టెక్నీషియన్స్ తో ప్రాబ్లం లేదు. అలానే ఆర్టిస్టులతోని నో ప్రాబ్లం, ఎందుకంటే సింధుతులాని అవుట్ అండ్ అవుట్ గ్లామరస్ రోల్ చేయమన్నా చేయగలదు, అవుట్ అండ్ అవుట్ బతుకమ్మ చేయమన్నా చేయగలదు. సో దే కెన్ బి బెండెడ్. బట్ దే ఆర్ 2 points, అంటే 2 people వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఫ్రెష్ థాట్స్ వస్తాయి ఇండస్ట్రీకి. ఓకే, సో అల్టిమేట్లీ ద క్రెడిట్, ఓకే, అది యాక్చువల్గా సక్సెస్ క్రెడిట్ కూడా అన్నాను నేను. ఇంకా సక్సెస్ క్రెడిట్ అందరం షేర్ చేసుకుంటాం. అసలు ఈ మూవీ చేయాలి అన్న థాట్ కి క్రెడిటే ఫస్ట్ క్రెడిట్ గోస్ టు ప్రొడ్యూసర్, ద ఫైనల్ క్రెడిట్ గోస్ టు audience. So I always say there are only 2 heroes for this kind of projects. One is producer, other is audience. Between those 2 points there are lot of talent industry లో అసలు దానికి ఏమీ కుదవలేదు. ఇంకా సపోర్ట్ ఉన్న కొద్ది ఇంకా బెటర్ మూవీస్ వస్తాయి, ఇంకా ఎక్స్ట్రాడినరీ అంటే వీ కెన్ వరల్డ్ లెవెల్లో ఎదిగే మూవీస్ కూడా వస్తాయి మనకి. అది ఐ హ్యావ్ నో డౌట్స్. శ్రీకాంత్ కాకపోతే ఇంకో XYZ ఎవరైనా చేస్తారు అది. సో అది దానికి ఏం ప్రాబ్లం లేదు. బట్ దీస్ 2 points ఆ గ్యాప్స్ ఫిల్ అవ్వాలి. ఇప్పుడు రీసెంట్ పాస్ట్ లో వచ్చిన మూవీస్ వల్ల ఆడియన్స్ లో కూడా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు ఇప్పుడు యాక్సెప్ట్ చేయడానికి. సో ఆడియన్స్ కూడా ఉన్నారు, సెక్షన్ ఆఫ్ ఆడియన్స్. ఇప్పుడు మనకి ఫిల్ అవ్వాల్సిన గ్యాప్, ఎస్పెషల్లీ మన తెలుగు ఇండస్ట్రీ ఫిల్ అవ్వాల్సిన గ్యాప్ ప్రొడ్యూసర్స్. సో ఫ్రెష్ థాట్ తో వస్తే ఎవరైనా డైరెక్టర్స్ కానీ ఎవరైనా, సినిమా అంటే రిస్క్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఎంతైనా అనలైజ్ చేయొచ్చు,
ఈవెన్ బిగ్ బడ్జెట్ ఇప్పుడు లాస్ట్ వీక్ రిలీజ్ అయ్యాయి, లాస్ట్ 6-7 months లో రిలీజ్ అయిన మూవీస్ లో హార్డ్లీ 3-4 కూడా హిట్స్ లేవు. 25-30 crores పెట్టి తీసిన సినిమాలకు కూడా సెకండ్ డే థియేటర్స్ ఉండట్లేదు జనాలు. మేబీ బిజినెస్ యాంగిల్లో వాళ్ళు సేఫ్ అవుతున్నారు, అవన్నీ ఓకే, కానీ బట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ ఎ ఫ్లాప్ షో. ఓకే, సో రిస్క్ అనేది మూవీ మేకింగ్ లో ఎవ్రీ ప్రొడ్యూసర్ హ్యాస్ ద రిస్క్. బట్ ఎంత ఓపెన్ గా వాళ్ళు వచ్చారు ప్రొడ్యూసర్స్, ఎంత సపోర్ట్ చేస్తున్న ఫ్రెష్ ఐడియాస్ అన్నది, ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి కిరణ్ గారు లాంటి ప్రొడ్యూసర్స్ మనకి ఇండస్ట్రీకి ఎక్కువ మంది రావాలి. సో దిస్ కైండ్ ఆఫ్ ఆడియన్స్, దిస్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ హ్యాస్ టు కమ్ ఇన్ బిట్వీన్ దోస్ 2 points. మేము చాలా మంది ఉన్నాం చేయడానికి, అది పెద్ద విషయం కాదు. సార్ ఫస్ట్ టైం కిరణ్ గారికి స్టోరీ నేరేట్ చేసినప్పుడు ఆయన కనబరిచిన ఫీలింగ్ కి ఇప్పుడు వచ్చిన సక్సెస్ తర్వాత వచ్చిన ఫీలింగ్ కి ఏమైనా మీరు డిఫరెన్స్ గమనించారా? అది ప్రొడ్యూసర్ గా చెప్తే బాగుంటుంది యాక్చువల్ గా. సో ఎందుకంటే నేను నెరేట్ చేసినప్పుడు ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ పాయింట్. సో ఆబ్వియస్ గా బాగుంది, ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఇంత కాంప్లెక్సిటీ ఉంది దీంట్లో అంటే ఎప్పుడో ప్రీ క్లైమాక్స్ లో గానీ రివీల్ చేయట్లేదు, అంటే ఆల్మోస్ట్ 1.5 hour తర్వాత కానీ రివీల్ చేయట్లేదు మూవీ అసలు దేని గురించి ఎవరి గురించి అనేది. సో 1.5 hours సస్టైన్ చేయాలంటే అది ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ కావాలి, ఆర్ ఎల్స్ ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే ఉండాలి. అండ్ దిస్ మై ఫస్ట్ మూవీ. ఓకే, సో నన్ను జడ్జ్ చేయడానికి నాకేమి మై రికార్డ్ ఈజ్ నథింగ్ దేర్. సో తన కాన్ఫిడెన్స్ అంతే. ఓకే, పాయింట్ కంటెంపరీగా ఉంది, కరెంట్ గా ఉంది, ఫ్రెష్ గా ఉంది, బట్ వెరీ కాంప్లికేటెడ్ గా ఉంది. సో ఇట్స్ వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంటే సీనియర్ డైరెక్టర్స్ కూడా చేయడానికి చాలా భయపడే అంత కాంప్లికేషన్ ఉంది మూవీలో. సో తన కాన్ఫిడెన్స్ తను జడ్జ్ చేసుకున్నారు. జడ్జిమెంట్ జనరల్ గా 100% కరెక్ట్ గా ఉంటుంది. సో ఈ సైడ్ ఓకే, ఐ థాట్ ఓకే ఫస్ట్ హీరో కన్విన్స్ అయ్యాడు, లాస్ట్ హీరో ఆడియన్స్ కూడా కన్విన్స్ అవుతారని నేను ఒక నమ్మకం ఉండే నాకు. బిఫోర్ దిస్ ప్రాజెక్ట్ మీరు ఏదైనా చేయడం జరిగిందండి? అసలు యాక్చువల్ ఇండస్ట్రీకి ఎట్లా వచ్చారు, అసలు మీ పూర్వానుభవం ఏంటి అసలు? నేను ఒక 7 years బ్యాక్ ఒక వేరే ప్రాజెక్ట్ లో అసోసియేట్ అయి ఉన్నాను. ఓకే, బట్ స్క్రీన్ ప్లే, స్టోరీ, ఆ డిస్కషన్స్ లో వాటిలో ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉన్నాను. బట్ ఆఫ్టర్ దట్ ఐ టుక్ లిటిల్ గ్యాప్. ఈ టైంలో నేను డిప్లొమా చేశాను మూవీ డైరెక్షన్ లో. అండ్ లాట్ ఆఫ్ బుక్ రీడింగ్, లాట్ ఆఫ్ వరల్డ్ మూవీస్ చూసి ఐ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ చాలా మంది కొలీగ్స్ ఉంటారు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు, అందరు సలహాలు తీసుకొని బేసిక్ గా ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది ఐ టుక్ మోర్ టైమ్. సో 3-4 months pre-production ball, I took almost 2 years pre-production. And 1.5 month post-production ball, I took almost 4.5 months post-production. So, ఏదైతే ల్యాక్ ఆఫ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉందో అది మోర్ ఎఫర్ట్, అంటే ఓపెన్ మైండ్ తో ఎక్కువ సజెషన్స్, ఎక్కువ టెక్నీషియన్స్ ఎక్కువ గైడెన్స్ తీసుకొని వాళ్ళతో ఎక్కువ ఐడియాస్ షేర్ చేసుకుని, సో స్క్రిప్ట్ పక్కా చేసుకుని ఆ ఫీల్, అంటే ఏం చెప్పాలనుకున్నామో మన ఫీల్ క్లారిటీ ఉన్నప్పుడు ఈ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం అనేది కొద్దిగా టైం వైజ్ డిస్టర్బ్ చేస్తుంది, కానీ ఇంప్లిమెంటేషన్ వైజ్ ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదు. ఎందుకంటే వాట్ యూ వాంట్ టు సే, ఏం చెప్పదలుచుకున్నాము, ఎలా తీయదలుచుకున్నాము అని క్లారిటీ ఉన్నప్పుడు మనకి ఇంకా చేయటమే జస్ట్. ఆ చేయటం ఎక్స్పీరియన్స్ లేకపోతే ఏమవుతుందంటే మనకు కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. సో ఒక 5% బడ్జెట్ ఎక్కువ అవుద్ది ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఒక 6 months లో అవ్వాల్సిన ప్రాజెక్టు షూటింగ్ ఏం డిఫరెన్స్ పడుతుంది, బట్ ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వచ్చేసి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో అదొక్కటి మెయిన్. మొదటిసారిగా బ్లాక్ అండ్ వైట్ సినిమా మీ మైండ్ లో కన్సిడర్ చేసిన తర్వాత దాన్ని ఎట్లా అయితే మీరు ఆ ఫీల్ ఎట్లా అయితే ఆడియన్స్ కి రీచ్ చేయాలని అనుకున్నారో, సో అదే పాయింట్ ని రిలీజ్ అయిన ఫస్ట్ కాపీ మీ చేతికి వచ్చిన తర్వాత ఆ ఫీల్ కంప్లీట్ గా రీచ్ అవుతుందని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఫస్ట్ కాపీ చూసిన తర్వాత? నేను చేశానండి యాక్చువల్గా. ఎందుకంటే నేను సెల్ఫ్ ఎడిటింగ్ చేసుకున్నాను ముందులే, ఈవెన్ బిఫోర్ ద షూటింగ్ పార్ట్ విజువలైజ్ చేసుకున్నాను. అంటే నేనే కాదు, ఏ డైరెక్టర్ అయినా కూడా విజువలైజ్ చేసుకునే ప్రజెంట్ చేయగలడు మూవీని. బట్ ఏంటంటే మనం విజువలైజ్ చేసుకున్న తర్వాత చాలా ఫ్యాక్టర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. లాస్ట్ సెకండ్ లో, ఆల్మోస్ట్ లాస్ట్ 1 month బిఫోర్ ద ఫస్ట్ కాపీ, ఎవ్రీ డే ఒక చిన్న మైనర్ థింగ్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో యాడ్ అయినప్పుడు కొన్ని మనకి చిన్న చిన్న మైనస్లు అయిపోతుంటాయి, కొన్ని ప్లస్ ఎన్హాన్స్ చేస్తుంటాయి ప్రోడక్ట్ ని. బికాజ్ ఇట్స్ నాట్ జస్ట్ యూ. షూటింగ్ వరకు కెమెరామ్యాన్, మనము ఆర్టిస్ట్లే ఉంటాము, మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళేసరికి ఎడిటర్స్, టెక్నీషియన్స్, రీ రికార్డింగ్, గ్రాఫిక్స్, ఆప్టికల్స్, అంటే గ్రాఫిక్స్ ఆప్టికల్స్కి వచ్చేసరికి చాలా వరకు మనకి అవుట్ ఆఫ్ హ్యాండ్స్ ఉంటుంది. మనం ఒక ఐడియాని వాడికి అతనికి ట్రాన్స్ఫర్ చేస్తాము, బట్ అంతే బాగా చేస్తాడని గ్యారంటీ ఏం లేదు. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చేసరికి లిటిల్ హెల్ప్లెస్. నువ్వు చేయట్లేదు,
వేరే వాళ్ళతో చేయించాలి. వేరే వాళ్ళతో చేయించాలి అన్నప్పుడు నీ ఐడియా నువ్వు ట్రాన్స్ఫర్ చేయగలగాలి అండ్ హీ హ్యాస్ టు డూ ఇట్. అండ్ ఆర్టిస్ట్ లాగా ఆల్రెడీ వాళ్ళకి ఏం బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు. సో రాజీవ్ కనకాల గారు అంటే అతని లిమిటేషన్స్ అతని స్ట్రెంగ్స్ మనకు తెలిసిపోతుంది. ఆ విధంగా మనము ట్రీట్ చేస్తాము. బట్ పోస్ట్ ప్రొడక్ట్ వచ్చేసరికి మనకి చాలా చోట్ల అన్నోన్ పీపుల్ తోని అన్నోన్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. బట్ ఫార్చునేట్లీ ఏంటంటే స్క్రీన్ ప్లేలో సబ్జెక్ట్ లో తీసిన మెటీరియల్ ఫిలిం లోనే క్లారిటీ ఉంది కాబట్టి నాకు ఆల్మోస్ట్ ఎక్కడ ప్రాబ్లం రాలేదు. ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను అన్ని క్లబ్ చేసి చూసి ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఓకే దిస్ మై ఫస్ట్ అటెంప్ట్, అన్ని సెట్ అయినాయి. ఒక్కోసారి ఒక చిన్న సెట్ అవ్వకపోయినా ఎక్కడో ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి ఏదన్నా ఒక చిన్న సెట్ అవ్వకపోతే మిగతావన్నీ కూడా నెగిటివ్ గా అపేర్ అవుతూ ఉంటాయి. దట్స్ వాట్ హ్యాపెన్. ఎక్కడ అసలు మిస్టేక్ ఎక్కడో జరుగుతుంది, నెగిటివిటీ ఎక్కడో కనిపిస్తూ ఉంటుంది. అది జరగలేదు నాకు. సో ఫార్చునేట్లీ ఏవైతే ఒకటి రెండు సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో నేను కంట్రోల్ చేయలేని చిన్న చిన్న సెన్సిటివ్ ఏరియాస్ కూడా నాకు ప్లస్ అవుతూ వచ్చాయి. ఐ థింక్ దట్ ఇస్ అ పాజిటివ్ ఎనర్జీ. అందుకే ఆ పాజిటివ్ ఎనర్జీతో రిలీజ్ అయింది కాబట్టి వీఆర్ హ్యాపీ ఈవెన్ టుడే. కంప్లీట్ గా సినిమా మొత్తంలో మీకు బాగా నచ్చినటువంటి సీన్ ఒకటి చెప్పండి సార్. ఫ్లాష్ బ్యాక్ అండి. దీంట్లో ఒక 3.5 minutes ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. ఒక క్యారెక్టర్ ఒక ఫ్లాష్ బ్యాక్. అది నేను యాక్చువల్గా నేను ఆల్మోస్ట్ వరల్డ్ మూవీస్ కూడా చూస్తుంటాను, ఎప్పుడు ఫిలిం ఫెస్టివల్ అయినా కూడా. నేను ఇంతవరకు ఏ సినిమాలో చూడలే అలాంటి ఫ్లాష్, అలాంటి స్కీమ్ ఆఫ్ థింగ్స్. ఒక 3.5 minutes ఒక క్యారెక్టర్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ కి ఎన్నో ఎమోషన్స్, ఎన్నో గ్రాఫ్స్ ఉంటాయి ఆ 3.5 minutes లో. అంటే తను వెరీ నియర్ అండ్ డియర్ పోగొట్టుకోవటము, తన ఫ్యామిలీ, తన మ్యారేజ్, తన ప్రేయర్ చేయటము, తన లైఫ్ స్టైల్ చేంజ్ ఓవరు, ఇన్ని ఉంటాయి దీంట్లో ఆ 3.5 minutes లోనే. ఆ 3.5 minutes లో అన్ని ఉన్నా కూడా ఓన్లీ ఆ క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్యారెక్టర్ వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడుతుంటే అమ్మ నాన్న క్యారెక్టర్స్ కనిపించవు. ఈ అమ్మాయే కనిపిస్తుంది యాక్షన్, ఈ అమ్మాయి రియాక్షనే కనిపిస్తుంది. అంటే ఒక పర్సన్ గురించి, ఒక క్యారెక్టర్ గురించి మనం చెప్పేటప్పుడు బిహేవియర్ ఆఫ్ ద ఆ క్యారెక్టరే ఉంటుంది. అదర్ క్యారెక్టర్స్ యొక్క వాట్ ఎవర్ ద ఎమోషన్స్ ఏమైతే ఉన్నాయో అవి రిఫ్లెక్షన్సే ఉంటాయి. సో ఇట్స్ ప్యూర్లీ రిఫ్లెక్షన్స్ క్యాచ్ చేసాం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు గ్రేట్ మూవీస్ లైక్ మాయాబజార్ ఇవన్నీ ఉన్నాయి. వాటిలో ఇప్పుడు మాయాబజార్లో కూడా మనకి పాండవులు అంటాం కానీ పాండవులు ఏం చూపెట్టాము. అలాంటి స్క్రీన్ ప్లే. ఇక్కడ టెర్రరిజం మీద మేము తీసుకున్నా కూడా టెర్రరిజం బేసిక్ యాక్టివిటీ ఏం చూపెట్టాము అంటే 20 బ్లాస్ట్లు అవేం చూపెట్టాము. దీంట్లో చిన్న నక్సలిజం కూడా కాన్సెప్ట్ టచ్ అవుద్ది స్టార్టింగ్ లో. అది కూడా నక్సలిజం, వాళ్ళు చేసే పోరాటాలు అవేం చూపెట్టాము. అంటే ద లాట్ ఆఫ్ ఇష్యూస్, గ్లోబల్ ఇష్యూస్, లోకల్ ఇష్యూస్ అన్ని తీసుకున్నాం కానీ దాని రిఫ్లెక్షన్స్ తీసుకున్నాను నేను. దాని రిఫ్లెక్షన్స్ నే స్క్రీన్ ప్లేలో తీసుకొని వెళ్ళింది. సో నథింగ్, ఆ డీవియేషన్స్ లేవు ఎక్కడా కూడా. అంటే ఇప్పుడు ఈ పాయింట్ వచ్చినప్పుడు ఆ పాయింట్ కి వెళ్ళిపోయి ఒక అరగంట స్పెండ్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి ద ఎంటైర్ మూవీ 2 hours మూవీ ఇస్ బేస్డ్ ఆన్ దోస్ 3.5 minutes. సో ఆ 3.5 minutes ఒకటే క్యారెక్టర్ కనిపిస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, తను ఎలాంటి ఎమోషన్స్ అయినా, ఏడుపైనా, ఈవెన్ మ్యారేజ్ అయినా కూడా అమ్మాయి ఒక్కతే కనిపిస్తుంది, మిగతా రిఫ్లెక్షన్స్ కనిపిస్తాయి. సో దట్స్ మై ఫేవరెట్ ఎపిసోడ్. అది చాలా బాగా డీల్ చేయడం జరిగింది అన్ని అంశాలు కూడాను. అదేవిధంగా అసలు ఇండస్ట్రీకి రావాలనే ఆలోచన, కోరిక, ఇన్స్పిరేషన్ ఏంటండి అసలు మీకు? నాకు ఇన్స్పిరేషన్ అంటే వరల్డ్ మూవీస్ అండి. చాలా నేను ఫిలిం ఫెస్టివల్స్ లో చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి మూవీస్ చేయాలనిపించి, అంటే దిస్ ఇస్ వన్ ఫీల్డ్ వేర్ యూ కెన్ క్రియేట్ థింగ్స్. ఒకసారి కృష్ణవంశీ గారు ఇంటర్వ్యూలో చెప్తుండే ద ఓన్లీ 2 lucky people ఇన్ దిస్ వరల్డ్. వన్ ఈజ్ ఆర్టిస్ట్ అండ్ అదర్ ఈజ్ ఆర్టిస్ట్ అంటే కళాకారుడు ఎవరైనా కూడా. సెకండ్ ఈజ్ డాక్టర్. ఓన్లీ దీస్ ఆర్ 2 people who can క్రియేట్ థింగ్స్. క్రియేట్ అంటే ఈ సొసైటీని అంటే ఒక దాన్ని మనం బతికించడం కానీ, డాక్టర్ అంటే ఆబ్వియస్ గా రీబర్త్ ఇవ్వగలడు. సెకండ్ ఈజ్ ఇది ఏంటంటే సెకండ్ మేము క్రియేట్ చేయగలం. వీ కెన్ క్రియేట్ సంథింగ్ క్యారెక్టర్స్, వీ కెన్ క్రియేట్ టెర్రరిస్ట్, వీ కెన్ అంటే ఎప్పుడైనా బతికించి ఎప్పుడైనా చావచ్చు. సో వీ ప్లే విత్ ఆల్ ది క్యారెక్టర్స్, వీ ప్లే విత్ ఆల్ ది ఎమోషన్స్. ఆ క్రియేటివిటీ స్కోప్ ఉన్న నాకు తెలిసినంతలో దిస్ ద ఓన్లీ ఏరియా. సో ఐ థింక్ వెరీ ఫ్యూ ఫార్చునేట్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ విల్ గెట్ అ ఛాన్స్ టు అసోసియేటెడ్ విత్ ది మీడియా. ఇట్స్ నాట్ ఓన్లీ ఫిలిం డైరెక్షనే కాదు, ఎనీ మీడియా, సింగింగ్ కానీ, ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు, నెట్, రేడియో, వాట్ ఎవర్, ప్రొడ్యూసర్, ఎనీ అసోసియేషన్ విత్ దిస్ మీడియా, వీళ్ళంతా ఐ పర్సీవ్ దెమ్ యాజ్ ది మోస్ట్ లక్కీయెస్ట్ పీపుల్ ఇన్ దిస్. జనరల్ గా ప్రతి డైరెక్టర్ కూడా మైండ్ లో ఒక ఆలోచన ఉంటుందని ఖచ్చితంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్లు కృష్ణవంశీ గారిని, రాజమౌళి, వినాయక్, వాళ్ళ ట్రీట్మెంట్స్ వాళ్ళ విధానాలు తగ్గట్టుగా డిఫరెంట్ గా ఉంటాయి. అంటే ఒకటి సినిమా కాదు, 2 సినిమాలు 3 సినిమాలు తీసినా అదే స్టైల్లో ఉంటాయి అనమాట. అదేవిధంగా శ్రీకాంత్ వేములపల్లి స్టైల్ ఏంటి,
ఎటువంటి సబ్జెక్ట్ ని ఆయన ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు? ఇప్పుడు స్టైల్ తోని ప్రాబ్లం ఏంటండి అంటే, ఇప్పుడు నేను ఒక స్టోరీ రాస్తున్నాను అనుకోండి, ఐ కెన్ హ్యావ్ మై ఓన్ స్టైల్. మూవీ మేకింగ్ వచ్చేసరికి ఇట్స్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ మనీ, లాట్ ఆఫ్ కెరియర్స్, లాట్ ఆఫ్ లైఫ్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ హిట్, ఫస్ట్ ఫెయిల్యూర్ బట్టే ఆల్మోస్ట్ మన సెకండ్ రూట్ కూడా సెట్ ఆటోమేటిక్ గా సెట్ అవుతుంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి మీరు కొన్ని నేమ్స్ చెప్పారు, వినాయక్ గారు ఆది, అది బిగ్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఆల్మోస్ట్ అతను తర్వాత చేసిన మూవీస్ అన్నిట్లో మీకు ఆ షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే కుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఈవెన్ కృష్ణవంశీ గారు లాంటి గ్రేట్ డైరెక్టర్, ఈవెన్ వర్మ గారు లాంటి అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ అప్రిషియేటెడ్ డైరెక్టర్స్ కూడా ఇండియాలో, దే కుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ శివ తీశారు, మళ్ళీ శివ తీశారు, లేదా ఇంకోటి తీస్తే ఈవెన్ ఫూంక్ తీశారు, మా మూవీ రోజు రిలీజ్ అయింది. అంటే ఒక 10 years బ్యాక్ ఏం చేశారో ఈజ్ కీప్ ఆన్ రిపీటింగ్ దోస్ థింగ్స్. ఎందుకంటే దేంట్లో అయితే మనకి సక్సెస్ వచ్చిందో దాని నుంచి బయటికి రాలేము. సో ఇనీషియల్ గా ఫెయిలియర్ వచ్చింది అనుకోండి, లెట్స్ సే ద రివర్స్ కేస్, అప్పుడు ఇంకా ఇన్సెక్యూరిటీ, అంటే ఇది ఫెయిల్ అయింది కాబట్టి ఇది చేయకూడదు, మిగతా ఏది చేసినా సక్సెస్ అవుతామేమో అనేది ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తో ముందుకు వెళ్ళినప్పుడు వాట్ హ్యాపెన్స్ ఈస్ ఏదో చేయాలని చెప్పేసి ఇంకా వర్స్ట్ కి తయారవుద్ది. అందుకే దే లాట్ ఆఫ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ ఇన్ ద ఇండస్ట్రీ. నాకు తెలిసిన ఫ్యూ నేమ్స్ ఉన్నాయి. అంటే టాలెంట్ ఉంటుంది, అప్రిసియేషన్ ఉంటుంది, ఇండస్ట్రీ మొత్తం రికగ్నేషన్ ఉంటుంది. బట్ అల్టిమేట్ గా 5-6 మూవీస్ చేస్తాడు, ఏది హిట్ ఉండదు. ఎందుకంటే ఫస్ట్ టైం ట్రాక్ లేకపోవడం వల్ల సెకండ్ టైం కి డైరెక్షన్ ఉండదు, థర్డ్ టైం ఫస్ట్ ఫ్లాప్ సెకండ్ ఫ్లాప్ కలిపి థర్డ్ ఫ్లాప్ ఇది చేయొద్దని ఇంకో ఏది చేస్తాడు. సో ఆ క్లారిటీ మిస్ అయిపోతూ ఉంటుంది. ఎవ్రీ మూవీ ఆ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. అలానే హిట్ డైరెక్టర్స్ తోనే ఆ షేడ్ నుంచి బయటకు రాలేరు. ఈవెన్ రాజమౌళి గారు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ప్యాటర్న్ ఆఫ్ మూవీస్ తనే చెప్పారు ఇంటర్వ్యూలో, ఆర్ట్ మూవీస్, లవ్ స్టోరీస్ నేను చేయలేనేమో. శేఖర్ కమ్ముల గారు ఆనంద్ చేశారు. ఆనంద్, గోదావరి, ఇన్ రీసెంట్ గా హ్యాపీ డేస్, ద బ్యాక్గ్రౌండ్ హ్యాస్ బీన్ చేంజ్. ఇట్ హెస్ బీన్ కాలేజో, లవ్ లేకపోతే గోదావరి ఉంది, కానీ ద సెంట్రల్ ఫీలింగ్, ఆ ఈగో, ఆ లవ్ ఫీలింగ్ దట్ రిమైన్ సేమ్. అంటే ఒకసారి సక్సెస్ వచ్చిన తర్వాత ఆ గ్రిప్ నుంచి బయటికి రావటం అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ కమర్షియల్ ఆస్పెక్ట్స్. ఇట్స్ నాట్ జస్ట్ ది ఐడియా, షేరింగ్ ఆఫ్ ఐడియా కాదు. సో ఆ విధంగా ఈ మూవీ నుంచి నాకు వచ్చే ఫీడ్బ్యాక్ ని బట్టి అండ్ మై మెంటల్ స్ట్రెంత్ ని బట్టి, నాకు వచ్చే ఆపర్చునిటీని బట్టి ఐ వాంట్ ఎక్స్పెరిమెంట్ విత్ డిఫరెంట్ ఐడియాస్. అంటే పక్కా మాస్ మసాలా కమర్షియల్ మూవీ చేయడం ఇంట్రెస్ట్ ఉంది, కామెడీ మూవీ చేయడం ఇంట్రెస్ట్ ఉంది, బట్ థింగ్స్ హ్యాస్ టు కమ్ మై వే. ఇట్స్ నాట్ జస్ట్ నేను హోపింగ్ కాదు, థింగ్స్ హ్యాస్ టు కమ్ మై వే. మీ చివరిగా మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి సార్. కుటుంబ నేపథ్యము అంటే ఇక్కడ అంత ఇక్కడ ఈ ఇంటర్వ్యూలో పెద్దగా సెట్ అవ్వదు, ఎందుకంటే మై బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ వైపు ఎక్కువ. ఐ డన్ మై బీటెక్, ఎంటెక్ చేశాను నేను కూడా, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. మా అన్నయ్య, మా సిస్టర్ ఆల్ ఎంటెక్స్, బీటెక్స్, డాక్టర్స్. అంటే సో జాబ్స్ అందరు టాప్ మోస్ట్ జాబ్స్ లో ఉన్నారు. సో నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేను చేసే పనికి పెద్దగా సింక్ అవ్వదు, బట్ నేను రిస్క్ ఎక్కువ చేస్తూ ఉంటాను. ఐ గో ఫర్ మోర్ రిస్క్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. సో దానికి నా ఫుల్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. సపోర్ట్ లేకపోతే ఐ కెనాట్ డూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డెఫినెట్ గా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చక్కగా బ్లాక్ అండ్ వైట్ సినిమాతో డీల్ చేసి చాలా చక్కని అవుట్పుట్ ఇవ్వగలిగారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా మంచి పేరు తెలుసుకోవాలి అని చెప్పేసి మా RadioKhushi.com లిజనర్స్ అందరి తరపున, మా టీం అందరి తరపున కూడా మీకు బెస్ట్ విషెస్ అండి. RadioKhushi.com వాళ్ళకి, టెక్నికల్ టీమ్ కి అండ్ లిజనర్స్ కి నేను కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. సో రేడియో ఖుషి వింటున్న మీరు ఖుషి పొందుతున్నారు, అలానే మా బ్లాక్ అండ్ వైట్ చూసి కూడా మీరు ఖుషి పొందండి. సో స్టే కాన్షియస్, స్టే आएगा खुशी खुशीगा రేడియో ఖుషి.com, రేడియో ఖుషి.com.